సో సార్ మనం ఇప్పుడు మన టైర్ 2 సిలబస్ చూసుకుంటే అక్కడ మీరు చూడొచ్చు సెక్షన్ 1 అని ఉంటుంది. అందులో మీకు అందులో కొన్ని మాడ్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది, లైక్ మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 అని. సో అందులో మాడ్యూల్ 1 వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, మాడ్యూల్ 2 వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ సిలబస్ వచ్చేసి ముఖ్యంగా మనకి టైర్ 1లో ఏదైతే సిలబస్ ఉంటుందో ఇంచుమించు సేమ్ సిలబస్ ఉంటుంది, కొంచెం ఒక 2 to 5% అనేది సిలబస్ చేంజ్ ఉంటుంది, మొత్తానికి సేమ్ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ టైర్ 1కి టైర్ 2కి ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. మీరు అక్కడ చూసి మీరు మ్యాథమెటిక్స్లో మనకి ఇక్కడ 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్ క్యారీస్ 3 అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 30 into 3 టోటల్ 90 మార్క్స్ ఒక మ్యాథ్స్కే ఉంటుందన్నమాట. ఇందులో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కానీ టైర్ 1లో వచ్చేసి మన నెగిటివ్ మార్కింగ్ జస్ట్ 1/4, కానీ ఇక్కడ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ మనకి 1/3 అనమాట. అంటే మీరు ఒక దానికి కరెక్ట్ పెడితే మీకు 3 మార్కులు వస్తాయి, అదే మీరు కనుక తప్పు పెడితే మనకి -1 అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే మీకు ఎలాంటి మైనస్ కానీ ప్లస్ కానీ ఉండవన్నమాట, మీకు న్యూట్రల్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి రీజనింగ్ అనేది జరిగింది. సో రీజనింగ్ కూడా మనకి 25 క్వశ్చన్స్, సేమ్ 25 into 3 మార్క్స్ ఉంటుంది, 75 ఉంటుంది, నెగిటివ్ ఉంటే -1 అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి సెక్షన్ 2 ఉంటుంది. సో సెక్షన్ 2లో వచ్చేసి మనకి ఇక్కడ ముఖ్యంగా 2 సబ్జెక్టులు ఉంటాయి, అది వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్. సో ఇంగ్లీష్కి వచ్చేసి మనకి మొత్తంగా 45 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. అలానే మనకి జనరల్ స్టడీస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం సెక్షన్ 1, సెక్షన్ 2 ఏదైనా సరే మొత్తం మనకి ఒకేసారి ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఒకేసారి మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే అక్కడ కూర్చున్న తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకి కొంచెం క్వాలిఫైయింగ్ ఉంటుంది, అది వచ్చేసి మనకి కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది. సో కంప్యూటర్ అవేర్నెస్ ఇస్ జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అందులో దాన్ని మెరిట్లో కన్సిడర్ చేయరండి. ఓన్లీ టైర్ 2లో ఉన్న సెక్షన్ 1, సెక్షన్ 2 మాత్రమే మెరిట్లోకి తీసుకోవడం జరుగుతుంది. మనకి ఏదైతే మనకి టైపింగ్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ అవేర్నెస్ కానీ, ఇదంతా కేవలం మనకి క్వాలిఫైయింగ్ మాత్రమే మెరిట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది.